మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మా అమ్మని ఎప్పుడు చేయమన్నా నాకు ఇదే విధంగా చేసి ఇచ్చేది మ్యారేజ్కి ముందు. ఈ విధంగా చేస్తేనే ఇష్టం అనిపించేది కూడా. ఇప్పుడంటే ఫ్రైడ్ రైస్ అని అంటున్నాం కానీ అప్పుడు నేను అమ్మ అన్నం తాలింపు వేసి ఇవ్వు అని అడిగేదాన్ని. ఇది అందరికీ జరిగే ఉంటుందేమో. మ్యారేజ్కి ముందు అమ్మ ఏ వంట చేసినా నచ్చదు. మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు అమ్మ వంటలే గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ విధంగా నాకు చాలా సార్లు జరిగింది. అంటే అమ్మ వంట తినాలనిపించడము, దగ్గర ఉన్నప్పుడు దేని విలువ కూడా తెలియదు, కొంచెం దూరం అయిన తర్వాతనే అర్థమవుతుంది. మనం ఇంట్లో నార్మల్గా లెమన్ రైస్ చేసుకున్న, ఈ విధంగా తాలింపు అన్నం చేసుకున్న కొంచెమైనా పసుపు వేసుకుంటాం కదా. నాకు ఆ పసుపు వేయడమే ఇష్టం ఉండేది కాదు. ఈ విధంగా వైట్గా ఉంటేనే తినాలనిపించేది. ఎందుకో ఏమో అసలు. దొడ్డటుకులు చేసినా సరే ఈ విధంగా వైట్గానే చేయమని అడిగేదాన్ని. ఆ విధంగానే ఎందుకో నచ్చుతుండే నాకు అసలు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నా తింటాను కానీ అప్పుడైతే పసుపు వేయకుండా ఉంటేనే తినాలనిపించేది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ అమ్మ చేసిన వంటల్లో మీకు ఏది ఇష్టమో కమెంట్ చేయండి.